హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నుంచి నిన్న జరిగిన క్రికెట్ అప్డేట్స్ అండ్ క్రికెట్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో డైలీ వస్తాయేమో. లెట్స్ బిగిన్ అవర్ క్రికెట్ అప్డేట్స్. క్రికెట్ అప్డేట్ నెంబర్ 1. రీసెంట్గా జరిగిన ఐపీఎల్ యాక్షన్లో ఎస్ఆర్హెచ్ పై చేసిన అభినవ్ మనోహర్ లిస్టే క్రికెట్లో దుమ్ము లేపుతున్నాడు. రీసెంట్గా విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్స్లో కేవలం 42 బాల్స్లోనే 4 సిక్సెస్ అండ్ 10 ఫోర్స్తో 79 రన్స్ చేశాడు. ఆరెంజ్ ఆర్మీకి మంచి ఫినిషర్ దొరకడం అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషాన్, హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్, నితీష్ రెడ్డితో పాటు బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్గా ఉంది. క్రికెట్ అప్డేట్ నెంబర్ 2. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మొహమ్మద్ సిరాజ్ లేకపోవడంపై క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 2022 నుంచి ఓడిఐలో హైయెస్ట్ 71 వికెట్స్ తీసిన ఇండియన్ బౌలర్ గా సిరాజ్ ఉన్నాడు. అయితే సిరాజ్ కి న్యూ బాల్ తో బౌలింగ్ వేసే ఛాన్స్ లేనందుకే సిరాజ్ ని సెలెక్ట్ చేయలేదని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఇంకా హర్షదీప్ సింగ్ న్యూ బాల్ అండ్ ఓల్డ్ బాల్ తో బౌలింగ్ లో వికెట్ తీస్తాడు కాబట్టి హర్షదీప్ సింగ్ ని సెలెక్ట్ చేశామని రోహిత్ శర్మ అన్నాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 3. ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అయిన తర్వాత మరోసారి వాన్ఖాడే స్టేడియంలో సెలబ్రేషన్ చేసుకోవాలని రోహిత్ శర్మ అన్నాడు. వాన్ఖాడే స్టేడియం జూబ్లీ సెలబ్రేషన్స్ గురించి మాట్లాడుతూ తమ వెనుక 140 కోట్ల మంది పీపుల్స్ ఉన్నారని అన్నాడు. తమకు సాధ్యమైనంత వరకు ఛాంపియన్స్ ట్రోఫీని విన్ అయి తీసుకొస్తామని అన్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీ లో టీమిండియాకు T20 వరల్డ్ కప్ విన్ అయిన తర్వాత వాన్ఖాడే స్టేడియంలోనే సెలబ్రేషన్ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అయిన తర్వాత మళ్ళీ వాన్ఖాడే స్టేడియంలోనే సెలబ్రేట్ చేసుకోవాలని అన్నాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 4. టీమిండియా క్రికెటర్స్ మ్యాచ్ అటెండ్ అయ్యే టైంలో వెహికల్స్ ని ఏర్పాటు చేసుకోవద్దని ప్లేయర్స్ కు BCCI చెప్పింది. టీమిండియా ప్లేయర్స్ మొత్తం టీం బస్ లోనే ట్రావెల్ చేయాలని చెప్పింది. ఇదే విషయాన్ని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ క్యాబ్ తో పాటు ఇతర స్టేట్స్ కూడా చెప్పింది. క్యాబ్ ఓనర్ అయిన స్నేహాశిష్ గంగోలీ చెప్పాడు. ఇంగ్లాండ్ తో ఫస్ట్ T20 కోల్కతాలో జరుగుతుంది. క్రికెట్ అప్డేట్ నెంబర్ 5. బంగ్లాదేశ్ ఆల్రౌండర్ అయిన షాకిబ్ అల్ హసన్ కు మరోసారి షాక్ తగిలింది. IFIC బ్యాంకు సంబంధించిన $3 lakhs చెక్ బోనస్ కేసులో ఢాకా కోర్టు షాకిబ్ పై అరెస్ట్ వారెంట్ చేసింది. తమ ముందు అటెండ్ అవ్వాలని సమన్లు ఇచ్చింది. షాకిబ్ స్పందించకపోవడంతో న్యాయస్థానం చర్చ చేస్తుంది. కాగా రీసెంట్ గా షాకిబ్ బౌలింగ్ పై ICC బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. హసీనా ప్రభుత్వం కుప్పకొల్లిన తర్వాత నుంచి తన ఫారిన్ కంట్రీస్ లోనే ఉన్నాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 6. ముల్తాన్లో జరిగిన ఫస్ట్ టెస్ట్లో వెస్టిండీస్ పై 127 రన్స్ డిఫరెన్స్ తో పాకిస్తాన్ విన్ అయింది. పాకిస్తాన్ గడ్డపై బాల్స్ పరంగా ఇదే షార్టెస్ట్ టెస్ట్ మ్యాచ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మ్యాచ్ లో 4 innings లో 1064 బాల్స్ మాత్రమే వేశారు. 1990లో వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో 1080 బాల్స్ మాత్రమే ఉండేవి. అలాగే వరుసగా 3 టెస్ట్ మ్యాచెస్ లో పాకిస్తాన్ స్పిన్నర్సే 60 వికెట్స్ తీశారు. ఒక ఫేస్ బౌలర్స్ ఒక వికెట్ కూడా తీయలేదు. క్రికెట్ అప్డేట్ నంబర్ 7. అండర్-19 ఉమెన్స్ టీమ్ T20 వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో వెస్టిండీస్ పై ఘన విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 44 రన్స్ కి ఆల్అౌట్ అయింది. చేజింగ్ కి దిగిన టీమిండియా 4.2 overs కే టార్గెట్ ని ఈజీగా చేసేసింది. పరిణీకా సిసోదియా 3 వికెట్స్, ఆయుష్ శుక్లా 2 వికెట్స్, జోషితా 2 వికెట్స్ తీశారు. టీమిండియా బౌలర్స్ దాటికి 5 బ్యాట్స్మెన్స్ డక్అవుట్ అయ్యారు. ఇంకా 4 బ్యాట్స్మెన్స్ సింగిల్ డిజిట్ కి అవుట్ అయ్యారు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 8. సంజు శాంసన్ ను ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ చేయకుండా కెరీర్ స్పాయిల్ చేస్తున్నారని అన్నాడు ఎంపీ శశిధర్. ఈ విషయంలో కర్ణాటక అసోసియేషన్ కు బాధ లేదా అని అన్నాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ అండ్ విజయ్ హజారే ట్రోఫీలో ట్రైనింగ్ మ్యాచెస్ కు అటెండ్ కాలేనందుకు చింతిస్తున్నా అని ఆయన లెటర్ రాశాడు. ఈ విషయంపై కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జర్జిలా అన్నాడు. సంజు శాంసన్ కు డిసిప్లిన్ లేదు అని అన్నాడు. ఇంకా విజయ్ హజారే ట్రోఫీలో ఆడకపోవడం వల్లే ఇంటర్నేషనల్ టీమ్ లో డ్రాప్ అయ్యాడని అన్నాడు. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.